ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను కదా! కమింగ్ డేస్‌లో చిన్నోడిని కూడా స్కూల్‌లో వేయబోతున్నాను. అసలు చిన్నోడు స్కూల్‌లో ఎలా ఉంటాడు? అల్లరి చేస్తాడా? లేకపోతే చెప్పిన మాట వింటాడా? ఇవన్నీ నాకు చూడాలనిపించిందనమాట. అందుకే శాంపుల్‌గా మా ఇంటి పక్కనున్న అంగన్వాడీకైతే తీసుకొచ్చేసాను. వెళ్ళగానే నాకే షాక్ ఇచ్చాడు. వెళ్ళిన వెంటనే పిల్లల మధ్య కూర్చుంటాడేమో అనుకున్నాను. కాదు, టీచర్ కుర్చీలో కూర్చున్నాడనమాట. ఫస్ట్ డే కదా! వాళ్ళు కూడా ఏమనలేదు. కొంతసేపు తర్వాత వాడే పిల్లల మధ్యలోకొచ్చి కూర్చొని ఆడుకున్నాడు. వీడిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే చాలా తొందరగా పిల్లలతో మింగిల్ అయిపోతాడనమాట. వీడికి పిల్లలతో ఆడుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. మా బ్యాడ్ లక్ ఏంటంటే హైదరాబాద్‌లో మేముండే ఏరియాలో పిల్లలు అస్సలు ఉండరనమాట. అంటే ఉంటారు, కాకపోతే వీడి ఏజ్ గ్రూప్ కాదు, వీడికన్నా కొంచెం పెద్దనమాట. అంటే స్కూల్‌కి వెళ్ళే బ్యాచ్. ఇంకా స్కూల్ టైమింగ్స్ తెలిసిందే కదా! మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ వస్తారు. నైట్ అంతా హోంవర్క్స్ తోటే అయిపోతుంది. పాపం ఎప్పుడు ఇంట్లో అలా ఒంటరిగా ఉంటాడు. అందుకే ఇక్కడికి ఒక్కసారిగా తీసుకురాగానే వాడికి జైల్లో నుంచి బయటపడినంత ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. వీడి కోసమే మినిమమ్ 2 అవర్స్ అయితే అంగన్వాడీలో టైం స్పెండ్ చేశాను. వీడితో పాటు నాకు కూడా ఫుల్‌గా టైం పాస్ అయిపోయింది. ఇంకా టైం అయిపోయిందని చెప్పి పిల్లలు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా వాడు మాత్రం ఇంక అక్కడే ఉంటానని చెప్పి ఫుల్‌గా గోల గోల చేశాడు. ఇంకా బలవంతంగా ఇంటికి తీసుకొచ్చానని ఇంట్లో పెద్ద రచ్చ అయిపోయిందనమాట. ఎవరైనా పిల్లలు స్కూల్‌కి వెళ్తానంటే ఏడుస్తారు. మనోడు అలా కాదనమాట. ఫుల్ రివర్స్ క్యాండిడేట్. ఇంతకు మీ పిల్లలు ఏ బ్యాచ్? స్కూల్‌కి వెళ్తానని బ్యాచా? వెళ్ళకుండా ఏడ్చే బ్యాచా?